ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి మాజీ ఎమ్మెల్యే రాజకీయ విశ్లేషకులు గోని ప్రకాష్ రావు గారు ఉన్నారు. నమస్కారం. గోని ప్రకాష్ రావు గారు, తీన్మార్ మల్లన్నకి షోకాజ్ నోటీస్ ఇచ్చి చాలా కాలం అయిపోయింది, ఇంకా పెండింగ్ లో ఉంది. ఏంటి తీన్మార్ మల్లన్న మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అంత ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటారా? అది 12th వరకేదో ఇచ్చారు నోటీస్ మీద. బట్ కులగన అనేది అగైన్ 3.1 ఇంకా మళ్ళీ ఒకసారి ఆన్లైన్ రీసర్వే సిస్టమ్స్ పెట్టి ఆ ఇష్యూ ఉంది కనుక, దానికి దీనికి ముడిపడి ఉంది కనుక, సో అది కంప్లీట్ అయ్యేదానికి ఏదైతుందో దాట్ అధిష్టాన వర్గము టైం బీయింగ్ పెండింగ్. అంటే ముడిపడడం ఏంటి అసలు? దానికి దీనికి సంబంధం ఏంటి? అంటే ఇష్యూ అన్న నేను బీసీ మీద తీస్తుండు కదా, ఓపెన్ గా క్రిటిసైజ్ చేశాడు. అయినా ఇప్పుడు ఏదైతుందో అది కంటిన్యూ అవుతుంది కనుక అతని క్రిటిసిజం కూడా ఆపాడు కదా. ఓకే రైట్. ఇంకా రాబోయే రోజుల్లో క్రమశిక్షను అతిక్రమిస్తే ఖచ్చితంగా దాన్ని రివైవ్ అవుతుంది. బట్ ఎక్స్టెండ్ చేయలేదు, ఆయన నోటీస్ ఆన్సర్ ఇవ్వలే. బట్ హైకమాండ్ చెప్పింది ఏంటంటే నాకుండే సమాచారం, బట్ టైం బీయింగ్ కులగన ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసింది కదా, ఇంకా డేట్స్ ఇచ్చారు కదా, అది కంప్లీట్ అయినాక అదే ధోరణిలో అతను పోతే అప్పుడు దే విల్ టేక్ యాక్షన్. ఒకటి, కాంగ్రెస్ భయపడడం అనే సమస్య లేదు, వ్యక్తుల కోసం భయపడది. అట్లా భయపడేది ఉంటే జాతీయ పార్టీ కాంట్రన్. ముఖ్యమంత్రులు ఎందరు తీసేసి ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాలు మనం తీసేసాం. డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఏదైనా ఆరోపణ ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా అటువంటిది పార్టీని అటాక్ చేస్తూ ఉంటే క్వశ్చన్ లేదు. రాహుల్ గాంధీ మీద తుపాకీ పెట్టేదైతే కొడుతున్నాడు, ఇట్ ఈస్ అంటే ఇది రీసర్వే అనేది, బీసీ రీసర్వే అనేది తీన్మార్ మల్లన్న విజయంగా చెప్పాలా మనం, లేకపోతే మొదటి నుంచి అనుకుంటుంది? లేదండి, ఇప్పుడు ఎవరైతే లేదో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ తీన్మార్ మల్లన్న, పార్టీలో కూడా ఉంది కదా. ఇప్పుడు ఒకటి తేడా ఏమొచ్చిందంటే 2014లో కేసీఆర్ గారు ఒకే రోజు చేశారు. అవును, ఇదేమో దాదాపు 50 రోజులు చేశారు. శాస్త్రీయంగా అది కరెక్ట్, ఇది తప్పు అనలేదు. బట్ నా వ్యక్తిగత ఒపీనియన్ కూడా ఫార్వర్డ్ కమ్యూనిటీ అనేది మోర్ దాన్ 10 ఉండే క్వశ్చనే లేదు. ఎక్కడో తప్పు జరిగింది, అది సెటిలైట్ అవుతుంది. కానీ ఈ కులగణన అయితేనే రేపు బీసీలకు రాజ్యాధికారం వస్తుందనేది కూడా ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకు అనంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది, రిజర్వేషన్ 50% కంటే దాటడానికి వీల్లేదు. ముస్లిం కూడా మీకు తెలుసు కదా, 8% ఇస్తా అని రాజశేఖర రెడ్డి గారు అనుకున్నప్పుడు అది 4 అయ్యాది, ఇక్కడ అమలు అవుతుంది. అది ముస్లింలు ఏదైతుందో దాంట్లో చేర్చడం వల్ల మోర్ దాన్ 50 అన్నప్పుడు 8 అనుకున్నది 4 చేయడం జరిగింది. 50 దాటకూడదు. అది ఖచ్చితంగా ఉంటుంది. ఇది రాష్ట్రంలో చేతిలో లేదు, తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి, కేంద్రం అమెండ్మెంట్ చేయాలి రిజర్వేషన్స్. ఇక దానికి లెంత్ ఉన్నది అనుకోండి రిజర్వేషన్. మొదలు రిజర్వేషన్ ఎట్లా వచ్చింది, అంబేద్కర్ ఏం చేసింది, ఇది 15 ఎక్స్టెన్షన్ అవుతుంది. దాన్ని ఎవరు కదలించడం లేదు రిజర్వేషన్. తో రిజర్వేషన్ అనేది రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ఏదైతుందో ఇక్కడ రేపు ఏదైనా మార్పు జరగవచ్చు, అవకాశాలు ఇవ్వచ్చు. కానీ జాతీయ పార్టీలో మీకు తెలుసు, ప్రాంతీయ పార్టీలోనూ వంశ పారంపర్యం ఉంటుంది, ఇక్కడ కమ్యూనిటీ అనేది ఉండేది. జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, తర్వాత సోనియా, రాహుల్, వాళ్ళే కదా, వాళ్ళే వాళ్ళని నామినేట్ చేస్తే తప్పితే దాన్ని నిబంధన చేయలేదు. కానీ రాష్ట్రాల్లో వాళ్ళు చాలా అవకాశాలు ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఉంది ఎగ్జాంపుల్, కర్ణాటకలో బంగారప్ప బీసీ, సిద్ధరామయ్య బీసీ, దేవరాజర్స్ బీసీ, అనుకుంటే వీరప్పమోలి గారు కూడా ఎందుకు చెప్పిన బీసీ. అలాగే ఒరిస్సాలో ట్రైబల్ చేశారు, గిరిధన్ గోమా గారు. పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర సుశీల్ కుమార్ సిండే దళితుడిని 2 సార్లు చేశారు, మాదిగా. అలాగే అంతులే మైనార్టీ చేశారు. నాయక్ అని ఒక ట్రైబల్ లంబాడం చేశారు. బీహార్లో ఏదైతుందో చేశారు. ఈ రాష్ట్రంలో డెఫినెట్లీ ఏదైతుందో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, తెలంగాణ స్టేట్ కానీ, ప్రత్యేక తెలంగాణ అయినప్పుడు కానీ, అక్కడ ఆంధ్ర స్టేట్ కానీ బలైన వర్గాలకు అవకాశం ఇవ్వలేదు. నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ బలైన వర్గాలు ఇక్కడ ఎప్పుడు కష్టాల్లో అండ ఇచ్చింది. అది 77 జరగవచ్చు, 80 కానీ, తర్వాత ఏదైతుందో
89లో రాజీవ్ గాంధీ మెజార్టీ 400 నుంచి 180కి వచ్చినప్పుడు కానీ ఇక్కడ 39 ఇచ్చింది. అలాగే 2 యూపీఏ 2004 2009లో యూపీఏ రావడానికి కూడా మెయిన్ ఏదైతుందో స్ట్రెంత్ ఆంధ్రప్రదేశ్ అయింది. కానీ ఈ వర్గాలకు న్యాయం జరగలే. ఈ పోరాటాన్ని ఎవరు మాట్లాడినా తప్పు పట్టడం లేదు. అంటే ఈ తీన్మార్మల్లన్న విషయంలో మనం తీసుకుంటే అతను ఇష్యూ బేస్డ్ చేస్తాడా లేకపోతే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడా నెక్స్ట్ ఎలక్షన్స్ కి? అది ఏదైనా అనిపిస్తుందా? కాంగ్రెస్ లో ఉండే అవకాశం ఉందా? కొనసాగుతాడా? కానీ తను ఏదైతుందో కాంగ్రెస్ లో ఉంటే వాయిస్ పార్టీ నిర్ణయం ప్రకారమే పార్టీ ఫోరంలే మాట్లాడాలి. బీజేపీలో కూడా అలాగే అయింది కదా. అలాగే పార్టీ ఏదైతుందో అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్లి రిప్రజెంట్ చేసి నేను ఇది రిప్రజెంట్ చేశాను, ఇది ఆలోచించమని చెప్పమని ప్రెస్ కు చెప్పొచ్చు. కానీ నువ్వు ఇండివిజువల్ గా నీ ఛానల్లో కానీ నువ్వు ఒక గవర్నర్ గారి దగ్గరికి కొన్ని సంఘాలను తీసుకెళ్లి కానీ ఒక మీటింగ్ పెట్టి కానీ ఈ దూషణ పర్వం సార్ లక్షల పోస్టులు ఉంటాయి సార్. మీరు చూసారు మీ దాంట్లోనే. నాదో లక్ష చూస్తే ఒక 6,000-7,000 మంది ఏదైతుందో లైక్ డిస్లైక్ పెడతారు. కామెంట్స్ కూడా ఏదైతుందో 1,000-1,500 పెడతారు. దాంట్లో బూతులు తిట్టే వాళ్ళన్నారు, తారీఫ్ చేసే వాళ్ళన్నారు. దాన్ని కౌంట్ చేసుకొని ఒక కమ్యూనిటీని ఎవరో ఒక వ్యక్తి పెట్టాడు. ఆ కులాభిమానమా, సంఘంలో ఎవరన్నా మెంబరా, ఏదైనా ఆయనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినారా రెడ్డి సంఘం, దాన్ని పెట్టుకొని మొత్తం కులం తిట్టడం అనేది అవుతుందో తప్పు. నీ వ్యక్తిగత ఎజెండా దీంట్లో ఖచ్చితంగా తీన్మార్మలకు పార్టీ పెట్టే ఉద్దేశం ఉంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. గతంలో కూడా పార్టీ కట్ చేశాడు, పోటీ చేస్తా అన్నాడు. కాంగ్రెస్ లో వచ్చాడు, కాంగ్రెస్ నుంచి బయటకు పోయాడు, బీజేపీలో లోపలికి పోయాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాడు. పార్టీ పెట్టే ఆలోచన ఉంటుంది. ఎట్లా ఉంటుంది పార్టీ పెడితే? ఒకవేళ సార్ ఈ రాష్ట్రంలో దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టాడు, పార్లమెంట్ అసెంబ్లీ. దాసరి నారాయణరావు గారు పార్టీ పెడతాని బ్యాక్ అయిపోయాడు. హరికృష్ణ ఏ పార్టీ పెట్టాడు. సామాజిక న్యాయం అన్న చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రలో పార్టీ పెట్టాడు చూసాం. పక్క రాష్ట్రాల్లో బంగారప్ప పార్టీ పెట్టాడు చూసాం. మళ్ళీ కాంగ్రెస్ వచ్చేయాడు. అట్లే ఏదైతుందో 34 గారు పార్టీ పెట్టారు చూసాం. ప్రణబ్ ముఖర్జీ అంటే అప్పర్ కమ్యూనిటీ అనుకోండి, తివారి గారు. ఎవరు పార్టీ పెట్టినా పార్టీ అనేది అంత ఆషామాషి ఇష్యూ కాదు. కమ్యూనిటీ బేస్ మీద పార్టీ పెట్టడం అనేది అంత ఈజీ కాదు. న్యాయమైన కోరిక ఉండొచ్చు. 50% పైన ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చూసినప్పుడు బీసీ పర్సెంటేజ్ అంత ఉండదు. డివిజన్ అయిన తర్వాత ఏదైతుందో ఇక్కడ బీసీలు అక్కడ కాపులు ఫార్వర్డ్, ఇక్కడ 300 కాపు బీసీ, అక్కడ బల్జా ఫార్వర్డ్, అక్కడ బీసీలు చాలా తక్కువ సంఖ్య, చాలా అంటే చాలా తక్కువ. అంటే యూపీలో బీఎస్పీ పెట్టింది కదా స్టార్టింగ్ లో, సక్సెస్ అయింది. ఎంత కష్టపడ్డాడు అతను, ఎంత కష్టపడి. కానీ అతను స్వార్థం, అతను ముఖ్యమంత్రి కావాలని అనుకోలే కదా, కాశీరామ్ అనుకోలే కదా. తో తేడా ఇక్కడక్కడ. అతనేమో ఒక కింది స్థాయి నుంచి పైకి తీసుకొచ్చాడు. ఇతను జంపింగ్ చేశాడు. తర్వాత మనం పోల్చలేము, ఆ స్థాయి తోటి మనం పోల్చాడు. తర్వాత ఇతని ఐడియాలజీ దాంట్లో స్టార్ట్ చేయలే. ఒక జర్నలిస్ట్ గా వచ్చి ఒక ఛానల్ పెట్టి అన్యాయానికి వ్యతిరేకంగా పొలిటికల్ అంబిషన్ అయి ఒక పార్టీలో చేరి ఆ పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చి ఆ పార్టీ మీదనే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్సీ బీఫామ్ తీసుకొని మళ్ళీ ఇండిపెండెంట్ చేసి బీజేపీలో పోయి వాళ్ళ మద్దతు తీసుకొని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మద్దతు తీసుకొని ఎమ్మెల్సీ అయ్యి నాకు కాంగ్రెస్ రెడ్డి ఓట్లు రాలేదంటున్నాడు. బీఫామ్ తీసుకోకు. నిజంగానే ఉంటాయి. ఈ దేశంలో రాజీనామా చేసి ఉప ఎన్నికలు పోరాటం చేసిన వాళ్ళు నెంబర్ ఆఫ్ ఉన్నారు. తెలంగాణ విషయం ఉంది ఎగ్జాంపుల్. ఉప ఎన్నికలు పోరాటం చేసిండు కదా కేసీఆర్, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చేసిండు కదా, ఇష్యూ కాజుడి మీద చేసిండు, గెలిచిండు, కొంత ఓడిపోయారు, వేరే సంగతి. బహుగుణ ఇందిరాగాంధీని వ్యతిరేకించేదైతుందో 80లో బయటకు వచ్చి 9 మంది ఎంపీలు బయటకు తీసి ఆయన రాజీనామా చేశాడు కదా. ఇట్లా కోకాలు ఉన్నాయి దేశంలో. నీవు నిజంగానే ఆ ఇష్యూ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటే, నేను గెలుస్తాను కాన్ఫిడెన్స్, కమాండ్ రిజైన్ చేయి. నేను రిజైన్ చేస్తే కౌన్సిల్ లెవెల్ పోరాటం చేస్తారు. టీవీలో కౌన్సిల్లో మాట్లాడడం కౌంట్ కాదు. పార్టీ ఫోరంలో ఆర్గ్యుమెంట్ చేయి. పార్టీ ఫోరంలో బీసీ నాయకులు సమీకరించు. పార్టీ ఫోరము ఒక కులగన కాదు, లోకల్ బాడీ కాదు. రాజ్యాధికారంకు దగ్గరగా రావాలంటే మంత్రివర్గంలో కార్పొరేషన్లో రావాలని నువ్వు ఒక కౌన్సిల్ సభ్యునివి వెళ్ళి నువ్వు అధిష్టాన వర్గం ఉంది. దీనికి ఒక జాతీయ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చింది, 135 సంవత్సరాల పైన. అక్కడికి వెళ్ళి నీ గోడ ఏదైతుందో ఆయన చెప్పిండు, మీరు చెప్పారు, కానీ ఇక్కడ ప్రాతినిధ్యం లేదు కార్పొరేషన్ లో మంత్రివర్గంలో.
ఆ ఆర్గ్యుమెంట్ తెచ్చి విడతల వారికి అంటే స్ట్రెంగ్తన్ బీసీ నాయకత్వాన్ని చేరి ఎట్ ఏ టైం ఏదైతుందో నేను పాపులర్ అయ్యి నేను లేకపోతే పార్టీ పెట్టి నన్ను పార్టీ వెళ్ళగొట్టి నేను ముఖ్యమంత్రి అవుతా అని ఏదైతే కలలు కంటుండో ఇట్ ఈస్ కాజ్ ఇస్ గుడ్. కానీ గతంలో మనం మాట్లాడుకున్నట్టు తప్పుదో ఉండబోతుంది ఇది. అంటే తాను సీఎం అవడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. డెఫినెట్లీ అయితే నేను అయితే బీసీలు ఎవరైనా అవుతారు. బట్ ఈ మూమెంటం అనేది చేయాలి. ఈ ఓటింగ్ ప్యాటర్న్ మోర్ దాన్ 50% ఉంది. ఇదంతా తన సొంతంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాదు, సొంత ఎజెండా. సొంత ఎజెండా నిజంగానే సొంత ఎజెండా కాక బీసీ ఎజెండా కూడా. బీసీ ఎజెండాను ఆ వర్గాలకు న్యాయం జరగాలంటే టీవీలో మీటింగ్ లో పెట్టేదైతుందో కాదు. ఎక్కడైతే కుంభస్థలం కొట్టాలో అక్కడ నువ్వు స్టార్ట్ చేయి. అంటే మీరు చెప్తుంది తీన్మార్ మల్లన్నది బీసీ ఎజెండా కాదు, తన సొంత ఎజెండా. డెఫినెట్ గా సొంత ఎజెండా, దానిలో అనుమానమే లేదు. సార్ ఈ దేశంలో రికాల్ ఛాన్స్ ఉందా సార్? రికాల్ ఉందా సార్ ఛాన్స్? ప్రపంచము 200 దేశాలు 192 ఎక్కడ ఎన్ని 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 కంట్రీలో ఉంది సార్? 1 2 కంట్రీలో ఉంది రికాల్. రికాల్ పాసిబులా? రైట్, నా ఆస్తి నాది ఇంతే, నాకు ఏదైతుందో నేను ప్రభుత్వానికి అంకితం చేస్తాను ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారా సార్? అంటే నీ పర్సనాలిటీని పెంచుకొని ఎక్కడ లేని ఈ రికాలో లేకపోతే ప్రభుత్వానికి నాది అపార్ట్మెంట్, నా భూమి, నా కారప్ప చెప్తున్నా అనేది ఎవరైనా చెప్పారు ఇంతవరకు. అంటే గోవింద్ గారు మీరు ఇప్పుడు చాలా మంది పార్టీలు పెట్టారు, వాళ్ళు ఏ విధంగా ఫెయిల్ అయ్యారు ఇవన్నీ చెప్పారు మీరు కొన్ని ఉదాహరణలు. ఇప్పుడు ఒకవేళ తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే మామూలుగా ఎంతమంది క్యాండిడేట్లని అతను పెట్టుకోగలడు ఆ పార్టీ నుంచి? ఇప్పుడున్న బలం ఎంత? ఇప్పుడున్న రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇప్పుడున్న బలం అతనికి ఏదైతుందో అతని వెంబడి వచ్చేవాళ్ళు కానీ ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు కానీ ఈ పార్టీ పెట్టిన వెంబడి ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నెంబర్ ఆఫ్ మంత్రులు చేసిన వాళ్ళే పార్టీలు పెట్టారు, ఫెయిల్ అయిపోయారు. ఇతని వెంబడి ఎవరు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కానీ ప్రజాప్రతినిధిగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ఒక మున్సిపల్ ఉన్న వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఒక్క పర్సన్ ఐడెంటిటీగా మీటింగ్ లో నరసింహులు కూడా బాగా సపోర్ట్ చేసి నరసింహులు సార్ ఈ మేబీ ఆయన గెలిచింది 6 సార్లు గెలిచింది అంటాడు. అదే 6 ఏళ్ళలో మొన్న కూడా ఓడిపోయింది కదా సార్, 2 సార్లు ఓడిపోయింది కదా, 3 సార్లు ఓడిపోయింది కదా. ఇది వరకు అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది. నరసింహులు సొంత ఆలేరులో 5 సార్లు గెలిచి ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ గెలిచాడు. నేను అనుకుంటున్నా 83, 85, 89 ఆయనకు టికెట్ వేళ ఇండిపెండెంట్ గెలిచాడు. 99లో కాంగ్రెస్ నుంచి గెలిచాడు. అదే నియోజకవర్గంలో 2 సార్లు ఓడిపోయాడు కదా. తుంగతుర్తి ఒకసారి గెలిచాడు. అక్కడ 5 సార్లు గెలిచాడు. 3 సార్లు టీడీపీ, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి కాంగ్రెస్. 99లో కాంగ్రెస్. 6వ సారి ఇక్కడ గెలిచాడు, తుంగతుర్తిలో గెలిచాడు. మళ్ళీ అక్కడ ఓడిపోయాడు, ఇక్కడ 2 సార్లు 3 సార్లు ఓడిపోయాడు కదా. అదే ఆలయంలో ఓడిపోయాడు కదా సార్ పోయినసారి. మన బీసీ సభకి జనం బాగానే వచ్చారు, లీడర్లు కూడా కొంతమంది కనిపించారు. జనం నేను కొంతమంది ఆర్ట్స్ కాలేజ్ ఎంత గ్రౌండ్, ఎన్ని కుర్చీలు, అవన్నీ వివరాలు గుర్తుంచుకోవాలి. నేను ఆ మీటింగ్ ఏదైతుందో కించపరచడం లేదు. అంటే వాళ్ళంతా ఉంటారు మీ అనుమానం లేరు కదా. ఐడెంటిటీ ఒక బలహీన వర్గాల నుంచి మాజీ మంత్రులా, మున్సిపలా, లేకపోతే జడ్పీనా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా, లేకపోతే సోషల్ యాక్టివిటీ చేసిన వాళ్ళు లేరు. ఐడెంటిటీ వ్యక్తి, సెకండ్ వ్యక్తి ఏదైతుందో మీరు అనేది నరసింహులు గారు షెడ్యూల్ కాస్ట్ కదా సార్, బట్ నేననేది ఏంటంటే ఎవరైనా ఈయన మీడియా పెట్టి ప్రొజెక్ట్ అయ్యింది. ఎవరైనా ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ జడ్పీ చైర్మన్, లేకపోతే ప్రజెంట్ ఆ బీసీ మూవ్మెంట్ నుంచి పెద్ద రాష్ట్ర స్థాయిలో హల్చల్ చేసేది కృష్ణయ్య బీజేపీకి ఐడెంటిటీ అయింది కదా. ఆయన ఎమ్మెల్యే చేశాడు, ఎమ్మెల్యే ఓడిపోయాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే గుండి కోదాడు. మన ఇది హుజూర్ నగర్, మన ఎల్బీ నగర్ గెలిచింది కానీ హుజూర్ నగర్ మన ఇది ఓడిపోయాడు కదా సార్. ఓడిపోయాడు కదా, కాంగ్రెస్ క్యాండిడేట్ గా భాస్కర్రావు గారి మీద ఓడిపోయాడు కదా సార్. తర్వాత రాజ్యసభ రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ నుంచి తీసుకున్నాడు. బట్ అతని ఏజ్ కూడా మోర్ దాన్ 70. ఆయన ఇప్పటి వరకు రాజకీయ స్ట్రాటజీ కాదు, ఆయనదంతా ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు, వాళ్ళకి దీని మీదనే పోరాటం చేసిండు. ఈ మీటింగ్ అటెండ్ చేసిండు. బట్ ఈ విల్ బి ద ఒబైడ్ బై ద బీజేపీ పార్టీ. పిలిచాడు, పోయిండు. ఆయన కూడా రాజ్యాధికారం రావాలంటాడు కావచ్చు, కానీ ఆల్రెడీ బీజేపీలో దేర్ ఇస్ టేక్ ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. అది సిమ్టమ్ కూడా కనబడుతుంది మనకు. అంటే ఆ సభకు వచ్చిన వాళ్ళంతా ఆర్ కృష్ణయ్య ఇలాంటి వాళ్ళని చూసి వచ్చారు ఎక్కువగా. ఒకటే ఆ మీటింగ్ నేను కించపరచడం లేదు. విజువల్స్ వచ్చినాయి, చాలా విజువల్స్ వచ్చినాయి.
ఎన్ని కుర్చీలు వచ్చినాయని చెప్పారు, ఎంతమంది వచ్చారు, ఎట్లా తీసుకొచ్చింది ఏ సంగతి అనేది కూడా తెలుసు. నేను దాన్ని వ్యతిరేకించలేదు. ఎనీవే ఆ మీటింగ్ ఏదైతుందో ఎఫర్ట్ 90% అబోవ్ ఇస్ ఓన్లీ ఆఫ్ కరెక్ట్ ఆ మీటింగ్ చేసిందంటే మొండిగా ఏదైతుందో తీర్మానం మళ్ళీ రైట్ అన్ని సమీకరించి దాంట్లో అనుమానం లేదు. పొటెన్షియాలిటీ ఉంది, చందాలు ఇస్తారు. ఇవాళ రేపు కాన్షియస్నెస్ వచ్చింది, ఎందుకు మనకు నాయకత్వం రావద్దని యంగర్ జనరేషన్ ఏదైతుందో డెఫినెట్లీ. కానీ తను పార్టీ పెట్టినప్పుడు 7220 కానీ శాఖలు ఉన్నప్పుడు కానీ జిల్లాలు తిరిగినప్పుడు కానీ ఎంత నెట్వర్క్ ఉండే అనేది నాకు కూడా తెలుసు కదా. దాంట్లో పనిచేసిన వాళ్ళు చాలా మంది హేమే దానికి ప్రెసిడెంట్ ఉన్న భూమైనా నాకు మంచి మిత్రుడు ఎక్సే. చాలా మంది నాయకులు ఏదైతుందో ఎవరిని ఏదైతుందో మర్రి చెట్టు కింద అంటారు కదా, ఎదగనిచ్చే క్వశ్చన్ లేదు. ఎవ్రీథింగ్ నేనే. కటౌట్లు మనం చూసాం, పూలే బొమ్మలో లేకపోతే బీసీ నాయకత్వం కావాలని తను ప్రొజెక్ట్ కావడానికి కదా కటౌట్లు. ముఖ్యమంత్రి అనేది ఆయన గురించి భజన చేసిన వాళ్ళు కూడా స్పీకర్ కూడా తీర్మానం వల్ల ముఖ్యమంత్రి అన్నారు కదా, స్లోగన్స్ కూడా వచ్చినాయి కదా. సో నో నేను కాదు, నేను కాదు కోసం కొట్లాడుతాను, నేను ముఖ్యమంత్రి కాదు. కానీ తను ఆ అంబిషన్ ఉన్నాడు కనుక, ఆ అంబిషన్ కనిపిస్తుంది కనుక ఆయన ఎంబడి ర్యాలీ కావడానికి సిద్ధంగా లేరు బీసీ నాయకులు. నాకు సార్ నేను చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ, నాకు నాయకులు ఆ మూమెంటం చేసే నాయకులు నాకు నోబడీ బిలీవ్ చేయడం లేదు ఎవరు. అందుకోసమే నోటెడ్ ఆ మూమెంటం కోసం వివిధ పార్టీలో ఉన్న వాళ్ళను చాలా మందిని పిలిచినా కూడా వెళ్ళలే. ఐడెంటిటీ అయినారు సార్. అది మూమెంటం ఏదైతుందో రావాలంటే కాజ్ ఈజ్ ఎక్సలెంట్, కానీ రాంగ్ పర్సన్ చేతిలో ఏదైతుందో పోయింది. అతని దగ్గర ఏ మొక్క ఎదగదు అనేది ఒకటి. క్వశ్చన్ లేదు. తన దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా ఎవరు బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏం చెప్తుండ్రో మనం చూస్తాం కదా. వన్ మ్యాన్ షో. ఓకే, గోని ప్రకాష్ గారు, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నెక్స్ట్ సీఎం బీసీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి అనేది ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆయన నోటి నుంచి? అంటే అధిష్టానం చెప్పించిందా, లేకపోతే ఇప్పుడు అవసరమా, లేకపోతే ఇప్పుడు కొరగండ ఇవన్నీ జరుగుతున్నాయి, పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, కేవలం తాత్కాలికంగా చేసిన ప్రకటన లాంటివి చెప్పాలా ఎట్లా? అది ఏ విధంగా చెప్పినా చాలా బ్యాలెన్స్ గా మాట్లాడే అతను. ఏదో ఒక రోజు అన్నాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి అనేది రాలే. నేను అది 1-4 సార్లు చూశాను. నెక్స్ట్ ఏదో ఒక రోజు కానీ ఈ టర్మ్ రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఏదో ఒక రోజు నెక్స్ట్ అనేది అనలే. ఏమన్నా పార్టీలో లైన్ డిస్కషన్ నడుస్తుందేమో బీసీ నాయకుల గిట్ట. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకత వచ్చింది, స్కీములు లేదు. రేపు మనం కూడా బీసీ లైన్ ఏదైతుందో బీజేపీలకి తీసుకోకపోతే మనకు బీసీ ఓటు బ్యాంక్ కూడా పోతుంది. కాంగ్రెస్ ఇంతవరకు చేయలేదు, దీన్ని స్టాండ్ తీసుకోవాలనేది డిస్కషన్ నడుస్తుందేమో. హైకమాండ్ లో కూడా ఇతను తరచూ కలుస్తుండు కదా, ఏదైనా డిస్కస్ చేసి ఉంటుంది ఇతనితో. రేపు రాబోయే రోజుల్లో ఏదైతుందో మనం బీసీ అనేది ఈ కులగన అయింది కాకుండా లోకల్ బాడీ కానీ బీసీ ఏదైతుందో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఏదైతుందో ఒక చర్చ జరిగినట్టుంది. హైకమాండ్ ఎవరో జనరల్ నెంబర్ ఆఫ్ లీడర్స్ ఉంటారు కదా, ఎక్కడో ఒక సిమ్టమ్ ఏదైతుందో కాంగ్రెస్ ఇంతవరకు జరగలేదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్ర ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు కానీ, విభజన జరిగినప్పుడు కానీ, ఇతర పార్టీలు కానీ మనం పార్టీ కానీ ఎప్పుడు బలైన వర్గాలకు ఇవ్వలే కదా. ఒకే ఒకసారి దళితునికి ఇచ్చారు. 60 నుంచి 62 దామోదరం సంజీవయ్య ఉమ్మడి రాష్ట్రానికి. నీలం సంజీవ్ రెడ్డి గారు పోయి దామోదరం సంజీవయ్య గారు 62 ఆయన నాయకత్వంలో ఎలక్షన్ జరిగి మెజార్టీ వచ్చినా కూడా మళ్ళీ సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన కేంద్రానికి పోయాడు, కేంద్ర మంత్రి అయ్యాడు నెహ్రూ గారి కేబినెట్ లో. తర్వాత ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా 72 అయ్యాడు. ఇందిరాగాంధీ 71లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడైతే జరిగాయో 72లో పివి నరసింహరావు గారి నాయకత్వంలో ఇస్మాయిల్ పిసిసి, సంజీవయ్య అండ్ దామోదర్ సంజీవయ్య అండ్ పివి నరసింహరావు కేబినెట్ లో అప్పుడు రెడ్లకు ఏదైతుందో టికెట్లు చాలా హేమాహేమిలకు కట్ చేసిండ్రు. దాంట్లో సెప్టెంబర్ 71 వరకు బ్రహ్మాంద్ రెడ్డి కేబినెట్ లో విజయభాస్కర్ రెడ్డి గారు మంత్రి కర్నూలు, టికెట్ ఇవ్వలే 72లో. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు చిత్తూరు నుంచి మంత్రి ఇవ్వాల, నారపరెడ్డి గారు ప్రకాశం జిల్లా నుంచి మంత్రి ఇవ్వాల, జి సంజీవ్ రెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి మంత్రి టికెట్ ఇవ్వాల, సీలం సిద్ధారెడ్డి గారు ఖమ్మం మంత్రి ఇవ్వాల. జనరల్ సీట్ తిరుపతిలో కూడా విజయశిఖం అని ఒక దళితునికి ఇచ్చారు తిరుపతిలో. అలాగే ఈ హేమీలను కట్ చేశారు అప్పుడు. ఈ వీళ్ళు కాక నరసింహులు నాయుడు,
అవ్వ సత్యనారాయణ ఒక బ్రాహ్మణుడు గుంటూరులో, చకిలం శ్రీనివాసరావు ఒక బ్రాహ్మణుడు నల్గొండలో, ఇంకో శ్రీనివాసరావు నాగర్ కర్నూలు, ఇక్కడ నర్సప్ప, సైదయ్య, ఆ నిమ్మరాములు అని 2 సార్లు గెలిచాడు. ఎక్కడ మన నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో. 78లో మన జానారెడ్డి గారికి కూడా ఓడించాడు. అప్పుడు 72లో ఎమ్మెల్యే అయ్యాడు మొదటిసారి, రెండోసారి. ఇట్లా ఏదైతుందో అసలు సిద్ధయ్య, హేమా ఎమిల్, కాసం నారాయణ, హేమా ఎమిల్ ఏదైతుందో బలైన వర్గాల నాయకత్వానికి 2 కాంబినేషన్లు ఇచ్చారు. సక్సెస్ అయ్యారు. ఎప్పుడు రానంత 224 294 కాన్స్టిట్యున్సీలో గెలిచారు కాంగ్రెస్ పార్టీ. నేను అనుకుంటున్నప్పుడు 287 అనుకుంటా, 41 లోక్సభ, 42 అయినట్టుంది సబ్జెక్ట్ టు కరెక్షన్. 287 సీట్లు అనుకుంటా. అయితే 294లో 224 హైయెస్ట్ కాంగ్రెస్ సీట్లు గెలిచింది ఆ కాంబినేషన్ లో. సెప్టెంబర్ వరకు మంత్రి, మార్చిలో వాళ్ళు గాయప్ అయిపోయారు. పీవీ క్యాబినెట్ లో లేరు, టికెట్లు దొరకలేదు. అలాగే ఏదైతుందో హైకమాండ్ లో కూడా ఏదో చర్చ జరిగినట్టు జరుగుతుంది. అడుగుతుంది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రి అనేది అనౌన్స్ చేశారు. అక్కడ మోసం చేశారు అన్నది నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా, ఆయన కూడా పిసిసి అధ్యక్షుడిగా ఆయన చెప్తుంది నెక్స్ట్ లేకపోతే ఎప్పుడో బీసీ ముఖ్యమంత్రి. ఇది కూడా అలాగే చూడాలి. నిజంగా సీరియస్ గా ఉన్నారు బీసీ విషయంలో, ఎందుకంటే చాలా వెనకబడి ఉన్న పరిస్థితి బీసీ. ఒకటి నేను అనుకుంటున్న, కాంగ్రెస్ కు వెపన్ వ్యతిరేకత ఇలా ఉండి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వస్తే, కాంగ్రెస్ ఏదైతుందో కులగణ అనేది ఒకటి ఉంది. లోకల్ బాడీలో చట్టము సవరణ జరగకున్నా 23%, మేము 42% పార్టీ పరంగా టికెట్లు ఇస్తాము ఉంటుంది. రేపు కులగణ అయిన తర్వాతనే కదా మండల స్థాయిలో ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు అయితే పార్టీ టికెట్ ఉండదు అనుకోండి, ఎంపీటీసీ కానీ, జెడ్పీ కానీ, తర్వాత మున్సిపల్ కౌన్సిలర్ కానీ, కార్పొరేషన్లో కార్పొరేటర్ కానీ, చైర్మన్ కానీ, జెడ్పీ చైర్మన్. అంటే రిజర్వేషన్ కాక ఎక్స్ట్రా 42 మేము బీసీలకు ఇస్తామని చెప్తున్నారు. 42 ఇస్తారా ఇవ్వరా, 5-10% అట్ట. మోర్ దాన్ 23 అయితే పక్కా ఇస్తారు. చట్టమే ఏదో అవకాశమే లేదు. అలాగే బీసీలకు ప్రాతినిధ్యం ఏదైతుందో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇస్తాము. మేము ఈసారి సామాజిక న్యాయం చేస్తామంటారు. బీసీ డైరెక్ట్ స్టాండ్ తీసుకోకపోవచ్చు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏదైతుందో అప్పర్ కమ్యూనిటీ, మనం మళ్ళీ చెప్పడం కాదు కానీ, ఉమ్మడి రాష్ట్రము విభజన జరిగినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ విభజన జరిగినప్పుడు ఇక్కడ వచ్చింది కదా. సో ఎప్పుడు ఇవ్వాల, మేము ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సామాజిక న్యాయం చేస్తాము. కులగణ ప్రకారం 90%, 86, 87, 90% నియర్ అబౌట్ 90 వస్తుంది. 10 to 12 అప్పర్ కమ్యూనిటీ వస్తుంది. మేము ఈ వర్గాలకు న్యాయం చేస్తామని స్లోగన్ తీసుకొని ఎలక్షన్ పోతారు కావచ్చు. అదే చెప్పాను కదా. ఇక మేనిఫెస్టోనే మేనే అది ఉండొచ్చు కదా. కానీ కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో 2006 వరకు అన్నాడు, మొదటి దళిత ముఖ్యమంత్రి నేను, మియా బీబీ, పావుసేరు బియ్యం చాలు, నా కొడుకు బిడ్డ అమెరికా అన్నారు. 2006లో ఉప ఎన్నికల దెబ్బ నుంచి ఎప్పుడు దళితులను ముచ్చట తివ్వలేతారు. కానీ ఇది వేరు. ఇది జాతీయ పార్టీ ఖచ్చితంగా పక్క రాష్ట్రాల్లో ఇచ్చాది, మహారాష్ట్రలో ఇచ్చాది, ఒరిస్సాలో ఇచ్చాది, తమిళనాడు మన కర్ణాటకలో ఇచ్చాది, అట్లాగే బీహార్లో ఇచ్చాది. రాష్ట్రపతులను మైనార్టీలను చేసింది, ముస్లిం మైనార్టీని. ఒక సిక్కులో కౌన్సాలి జైల్ సింగ్ అటువంటి రాష్ట్రపతి చేసింది. సో దీంట్లో అనుమానం లేదు. ఈ రాష్ట్రంలో కష్టకాలంలో ఎవ్రీ టైం కాంగ్రెస్ పార్టీకి అండ ఇచ్చింది. ఈసారి ఇచ్చింది, మేము ఇంతవరకు న్యాయం చేయలే. ఇప్పుడు న్యాయం చేస్తామనేది రాహుల్ గాంధీ స్టాండ్ తీసుకోవచ్చు. ఒకటి స్లోగన్ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా ఈ వాదం ఏదైతుందో ఇది కంటిన్యూటీ పెరుగుతుంది కానీ తగ్గది. ఎంత ఎవరు బలపడ్డా ఆ రిప్రజెంటేషన్ అన్ని స్థాయిల్లో లోకల్ బాడీలో తీసుకొచ్చిన తర్వాత, కార్పొరేషన్లో, పార్టీలో ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈ వాదము పెరుగుతుంది కానీ తగ్గే క్వశ్చన్ లేదు. తెలంగాణ వాదం ఎట్లయితే 71 తర్వాత ఎప్పుడు అణిగిపోయినా మళ్ళీ ఏదైతుందో ఉవ్వెత్తున ఏదైతుందో 2001 నుంచి ఎట్లయితే వచ్చిందో ఈ వాదము బ్యాక్ అయ్యే క్వశ్చన్ లేదు. ఇది సమంజసము, న్యాయము. రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో జరగకుండా ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి బాధ్యత, సామాజిక న్యాయం చేస్తాము. బీసీ స్టాండ్ తీసుకోకుండా ఎస్సీ, ఎస్టీ ఆర్ బీసీ ఆర్ మైనార్టీ ఈ వర్గాలు 90% ఉన్నాయి.
మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని డిసిషన్ తీసుకునే అవకాశం మోర్ దాన్ 50% ఉంది. అంటే గోవిందప్రకాష్ గారు ఇదంతా కూడా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు బలపడడం బలహీనపడడం అనే దాని మీద ఆధారపడి ఉండదంటారా? ఎందుకంటే ఆ టైంకి ఈలోగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వీటిలో మంచి రిజల్ట్ సాధించడం, బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ బలహీనపడడం ఇలాంటివి జరిగితే రేవంత్ రెడ్డి గారు మరింత బలపడే అవకాశం సార్ లోకల్ బాడీ మనం స్లోగన్ లేకపోతే మీరు చెప్తుంది సార్ లోకల్ బాడీ 10 సార్లు మాట్లాడుకున్నాం. లోకల్ బాడీ పవర్ పార్టీకి ఎప్పుడు ఫేవర్ గా ఉంటాయి, దాంట్లో అనుమానం లేదు. అంటే 3.5 ఏళ్ళు ఉన్నాయి కదా ఇంకా. లేదు, దానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు బలపడ్డా బలహీనపడ్డా ఖచ్చితంగా ఈ స్టాండ్ కాంగ్రెస్ పార్టీ మోర్ దాన్ 50% తీసుకునే అవకాశం ఉంది. అదే ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో ఒత్తిడి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతర పార్టీలు ఆ స్టాండ్ తీసుకుంటున్నాయి కదా, తీసుకున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి. ఇతర పార్టీలు ఏదైతుందో ఇక్కడ అధికారం రాలా. బీఆర్ఎస్ లోకల్ సార్, అది ప్రాంతీయ పార్టీ సార్, ప్రాంతీయ పార్టీ. మేము సామాజిక న్యాయం చేస్తాము, గతంలో మేము చేయలేదు. మా క్యాబినెట్ లో ఏదైతుందో ఆ వర్గాలకు ఇస్తాము తామాషా పద్ధతిగా. మూమెంట్ అప్పుడు చెప్పిండు కదా సార్, నేను వైశ్యులకు ఇస్తా, ట్రైబల్ ఏది ఉంటే 12%, ముస్లిం 12% అని చెప్పిండు కదా తెలంగాణ వచ్చిన తర్వాత. జనరల్ సీట్ లో కూడా ట్రైబల్ కి ఇస్తా అన్నాడు. ఇప్పుడు కూడా అతను దిగి వచ్చి వీళ్ళు స్టాండ్ తీసుకున్నప్పుడు లేకపోతే పార్టీ ఖాళీ అయిపోతుంది. అసలు సోదిలే ఉండదు. లోక్సభలో ఎట్లయితే వైపౌట్ అయిందో వైపౌట్ అవుతుంది. వాళ్ళు కూడా మేము సామాజిక న్యాయం చేస్తామని తీసుకోవాలి. ఈ రోజు కవిత ఎందుకు తీసుకుంటుంది డిసిషన్? పార్టీ వెనుకబడ్డ దాని గురించి ఆమె ఎందుకు పోరాటం చేస్తుంది, ఎందుకు ఇష్యూ చేస్తుంది? రోజు చేస్తుందంటే పార్టీలో ప్రాతినిధ్యం ఇవ్వాలి కదా. ఖచ్చితంగా టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కూడా ఆ స్టాండ్ తీసుకుంటారు. మేము నాయకత్వం ఇవ్వదు, బీసీ సీఎం ఇవ్వదు, ఎస్సీ సీఎం ఇవ్వదు. ప్రాంతీయ పార్టీ ఎప్పుడు ఏదైతుందో, ఎవరైతే ప్రాంతీయ పార్టీ పెట్టారో వాళ్ళు వాళ్ళ కంటిన్యూటీ, వాళ్ళ వంశం వస్తుంది తప్పితే వాళ్ళు ఇంకొకరికి అవకాశం ఇచ్చే క్వశ్చనే లేదు. బీజేపీకి తీసుకుంటుంది కనుక ఏదైతుందో ఎలయన్స్ గ్రూప్ అంటే టీడీపీ పవన్ కళ్యాణ్ కలుస్తాడు కనుక అక్కడ బీసీ తీసుకుంటాడు కనుక ఇక్కడ తీసుకునే ఛాన్స్ అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే 5 ఏళ్ళు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. మంత్రులు ముఖ్యమంత్రులే చెప్తున్నారు కదా సార్, ఆటోమేటిక్ ఏదైతుందో దాన్ని చేయాలంటే ఇది వాదం పెరుగుతుంది కనుక కులగణ చేశారు. కులగణ చేసి మాకు ఇచ్చేది ఏదైతుందో లోకల్ బాడీ కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వాలన్నప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళే మెజార్టీ అయినప్పుడు ఏదైతుందో వాళ్ళ ఆ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది కదా, మెజార్టీ ఎమ్మెల్యేస్ కదా. సార్ ముఖ్యమంత్రిని ఎన్నికల ముందు సిట్టింగ్ ముఖ్యమంత్రినా మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రిని ఎన్నిక చేసే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీ లేదు. బట్ ఎమ్మెల్యేలతో ఎలక్షన్ కదా, ఎమ్మెల్యేలు వాళ్ళకి టికెట్ ఇచ్చినాక కులగన లోకల్ బాడీ ఇచ్చి రేపు ఎమ్మెల్యేలు కూడా రాజ్యాధికారం అసెంబ్లీలో కూడా ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడు ఏదైతుందో వాళ్ళ ముఖ్యమంత్రి అవుతారా మరి మళ్ళీ అప్పర్ కమ్యూనిటీ ముఖ్యమంత్రి అవుతారా, క్వశ్చనే లేదు కదా. డెఫినెట్ గా ఏదైతుందో ఈ వాదము రోజంత పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఏదైతుందో సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ స్టాండ్ తీసుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు ఉంటుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే లోకల్ బాడీ తీసుకున్నావో, కులగణన చేసినావో, దీనికోసం పోరాటం చేస్తున్నావో, దేశమంతా చేయాలని ఇంప్లిమెంట్ అంటున్నావు, అట్లే సీఎం కూడా రావాలి కదా, నేచురల్ రావాలి. ఓకే, గోవింద ప్రకాష్ రావు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రుల విషయంలో కావచ్చు, లేకపోతే అధికారుల పనితీరు విషయంలో కావచ్చు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఏంటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు సరిగ్గా వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారా, లేకపోతే ఈ గవర్నెన్స్ లో లోపమా? దీన్ని ఏమనుకోవాలి? వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదా మంత్రులు? తో ఆయనే నిన్న ఆఫ్ ద రికార్డ్, నేను కూడా ఢిల్లీ ప్రెస్ మిత్రులతో మాట్లాడాను, 2-3తో ఆఫ్ ద రికార్డులో ఓపెన్గా చెప్పాడు ఆయన, ఎవరు పనిచేయడం లేదు, నాకు కుర్చీ ఎప్పుడు కాలవుతుందా కూర్చుందామనే పద్ధతిలో ఉన్నాడని చెప్పి, సీరియస్నెస్ లేదు అనేది ఖచ్చితంగా చెప్పాడు. ఆఫ్టర్ రాహుల్ గాంధీ మీటింగ్ ఆఫ్ ద రికార్డ్ సీరియస్ గా చెప్పిన విషయం అది చెప్పాడు. అది ఆఫ్ ద రికార్డ్ ప్రింట్ వచ్చింది, దాన్ని ఎక్కడ ఖండన కూడా జరగలేదు. ఇది కాదు, ఇది నేను మాట్లాడలేదు. ఎవరు ఖండిస్తారు? అంటే మళ్ళా సీఎం పేషెంట్ నుంచి ఖండన రావచ్చు కదా, ఇది తప్పు వార్తలు ఏదైతుంది, ఇటువంటి సంభాషణ జరగలేదు ఆఫ్ ద రికార్డ్ అని. బట్ నేను మాట్లాడాను, కావాలనే మాట్లాడాను, క్లోజ్ మిత్రులు కదా, ఆయన కొంచెం ఓపెన్ అప్ అవుతాడు. దాచుకునేది వ్యూహం అంటే నేనేంటంటే
సీక్రసీ, ఇది నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా ఆలోచించాడు, ఓపెన్ అప్ అవుతాడు. అలాగే నేను ఒక ఐఏఎస్ అధికారి, రిటైర్ అధికారి పుస్తకంలో మేము ఒక్కటి చెప్తే వాళ్ళు 3 తప్పులు చేస్తున్నారు అంటే నువ్వు ఒకటి తప్పు చెప్తున్నావు అనేది ఓపెన్ అప్ అయిపోయాడు. తప్పు అంటే కొంచెం ఫేవర్ చేయండి, కొంచెం ఎక్కడో చిన్న ఛాన్స్ ఉంటుంది, అవకాశం తీసుకుంటారు వాళ్ళు. దాన్ని చేయమన్నప్పుడు ఈ ఒక్కటి చేయనప్పుడు అదే టైప్ ఇంకో 3-4 పనులు చేస్తుంటారు అనేది ఆయన ఉద్దేశం. దీన్ని అడ్డు పెట్టుకుని మిగిలిన చేసుకుంటూ పోతారు. న్యాచురల్, ఇది ఎప్పుడు జరిగేది, ఏ ప్రభుత్వంలో ఉన్న కేంద్రంలో కానీ ఏ రాష్ట్రాల్లో కానీ ఎప్పుడు జరిగేదే. అసలు వీళ్ళు అవకాశం ఇవ్వకూడదు కదా. అవకాశం ఎక్కడైతే చిన్న ఒకటి దీన్ని సెట్ చేసి ఏదో హెల్ప్ చేయమన్నప్పుడు అదే పద్ధతిలో ఇంకా 4-5 కేసులు వస్తే వాళ్ళు చేసేస్తారు. ఇక రికమెండేషన్ అవసరం లేదు. దాంట్లో కదా వీళ్ళు అగర్భ కోటీశ్వరులు ఇలా రాజకీయ నాయకుల కంటే అధికారులకే 1000 కోట్లు భూములు వాళ్ళ అట్టహాసాలు మనకు ఉన్నాయి, మనం చూస్తున్నాం కదా. ఇది ఫ్యాక్ట్. దీంట్లో ఎవరు దీన్ని డినే చేయడానికి అవకాశం లేదు. అందుకోసమే ఈ పోస్టింగ్ల కోసం మస్కాలు ఇవన్నీ చేయడం అనేది కామనే కదా. అట్లా కొందరు చేసి కూడా అవకాశం చేసి సంపాదించుకొని కూడా జైలుకు పోయింది కదా, శిక్షలు అనుభవిస్తుంది కదా. ఇక్కడ కాదు, దేశంలో జరుగుతుంది. రైట్స్ అవుతున్నాయి, వాళ్ళ ప్రాపర్టీలు బయటపడుతున్నాయి, 100,000 కోట్లు ఇతర దేశాల్లో జరుగుతున్నాయి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తుండ్రు, వాళ్ళ ఆభావాలు మనం చూస్తాం. ఇవన్నీ మనం డీప్గా పోవాలంటే దాన్ని 24 గంటలు చర్చించవచ్చు విత్ అఫీషియల్, ఎక్కడెక్కడ ఎవరెవరేం జరిగింది. సో ఇదంతా వాస్తవం. ఇది 50 సంవత్సరాల కింద జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. పోలీస్ అధికారులు ఏమేమి వాళ్ళు చేశారు. సో దాన్ని కాకుండా ఏది ఏమైనా ఇది నష్టం జరుగుతున్నది. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి మేము ఒక్క తప్పు చేయమంటే వాళ్ళు ఇంకో 3 చేస్తున్నారంటే అంటే పట్టు సాధించలేకపోయారా రేవంత్ రెడ్డి? అంటే కొంచెము అతని డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ అయ్యాడు, అడ్మినిస్ట్రేషన్ లేదు. ఆ సమస్య జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అయ్యాడు, వేరే సంగతి. దూకుడు స్వభావం, పెద్ద దాపరికలు లేకుంటే ఓపెన్ అప్ అయి మాట్లాడే అలవాటు. ఒక క్రిటిసిజాన్ని చేసినప్పుడు పాపులర్ కూడా అలాగే అయ్యాడు. అంటే ఇష్యూస్ను చమత్కారంగా మాట్లాడి పాపులర్ అయ్యాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత లౌక్యము ప్రదర్శించాలా, అది నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు మోడీ గారిని అవసరమే లేదు, 94 కాంగ్రెస్ పీరియడ్లే పిలిచి చేసింది. అది ఎంతో వివాదం అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఆ వివాదము ఈరోజు సంజయ్ గారు ఒక మంత్రిగా ఇలా ఫిరోజ్ ఏదైతుందో లవ్ ఇందిరాగాంధీ గారికి ఆయనకు తో వాళ్ళు పార్సీ, తల్లి తండ్రి ఎవరో ఒకరు తండ్రి వేరే దళిత్ మన ముస్లిం కావచ్చు, నేను దాన్ని డినే చేయడం లేదు, దాని వివరాలు కుదర్చుకోలేదు. బట్ పార్సీ కనుక పార్సీ వీళ్ళు బ్రాహ్మణ కింద కౌంటర్. నెహ్రూ గారు దాన్ని అభ్యంతరం పెడితే గాంధీ ఒప్పించి అడాప్షన్ తీసుకున్నాడు ఆయన. గాంధీ పేరు ఎందుకు వచ్చింది, రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ గారి కానీ, బికాస్ ఆఫ్ ఫిరోజ్ గారిని గాంధీ గారు దత్తత తీసుకున్న తర్వాత హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరిగింది. వాళ్ళ కుమారులే సంజయ్, తర్వాత రాజీవ్ గాంధీ. ఈరోజు సంజయ్ గాంధీ అంజనేయుని భక్తుడండి, పరమ భక్తుడు. ఈరోజు ఆయన మారుతి కార్ ఏదైతుందో తీసుకొచ్చింది, ఈ అతన్ని తీసుకొచ్చి మారుతి అనే పేరు ఎందుకు, మారుతి అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి మారుతి అనే పేరు, అదే పేరు కంటిన్యూ అయింది. తర్వాత వేరే కంపెనీ టేకప్ చేసింది అనుకోండి, గొడవ అయిపోయి. తో పక్కా ఏదైతుందో అది ఎవరు వాళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైతుందో జరిగింది. ఈరోజు సిక్ అయినా కూడా మేనకా గాంధీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఇలా పెళ్లి ఫోటోలు ఉన్నాయి. తో దాన్ని ఏదైతుందో ఇలా ఖాన్ అంటే ఏదైతుందో రాహుల్ ఖాన్ అంటే ఏమైందంటే ఈ వివాదం ఎక్కడి నుంచి వచ్చింది? మోడీ గారి ప్రస్తావన మనకు అవసరం లేదు. ఆయన బీసీ కాదంటే బీసీ అయితే ఎన్నో కులాలు ఏదైతుందో బీసీలో మనకు ఇక్కడ కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశమంతా మనకు కలిసినాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత. అట్లనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎన్నిసార్లు చేసినామో మనకు తెలుసు. తో దాంట్లో తప్పు లేదు. తో దాన్ని అంటే ఇటువంటి వివాదాలు ఏదైతుందో ఒక ముఖ్యమంత్రిగా ఆచితూచి యాస భాష కొంచెం ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే చాలా ప్రముఖ పత్రికల్లో కానీ టీవీలో కానీ విశ్లేషకులు కానీ ఈవెన్ ఏఐసిసి నాయకులు కానీ దూకుడుకు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ డయాస్ మీద ఎమోషనల్ అయ్యేదైతుందో చేయడం వల్ల ఇది వివాదాలకు తావిస్తుంది. ఏది ఏమైనా ఇప్పటితో ఇది ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఇంకెవరు కానీ
ఈ వివాదానికి ఏదైతుందో తావివ్వకుండా ప్రజా ఇష్యూస్ మాట్లాడడం తప్పితే దీన్ని ఈ వివాదాన్ని ఏదైతుందో చేయడం ఏదైతుందో బాగుండదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే పర్సనల్ వ్యక్తిగత సంబంధం. ఇవాళ మోడీ గారిని ఆయన భార్య ఏంది ఇవేంది ఇట్లా చేస్తా పోతుంటే రాజకీయాల్లో ఇది విలువలు దిగజారుతున్నాయి. మీరు ఇందాక చెప్తూ రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీ కోసం కొంతమంది కాల్చుకుని కూర్చున్నారు అన్నట్టు చెప్పారు. ఈ వర్డ్ ఏదైతుందో ఆఫ్ ద రికార్డ్ లో మన ఢిల్లీ ప్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ లో మీకు అందరూ దగ్గర కదా, ఎవరు ఆ లిస్ట్ ఎవరు లిస్ట్ చెప్పాలంటే ఉత్తమ్ గారికి ముఖ్యమంత్రి రేసులో ఉండే కదా, బట్టి గారు ఉండే కదా, శ్రీధర్ బాబు గారు కూడా పోయి ఢిల్లీలో ఉండే కదా, ఈ క్యాంప్ లో హోటల్ లేదు కదా, కర్ణాటకలో కూడా సక్సెస్ అయ్యాడు వెంకయ్యరెడ్డి గారు అంటేనే వేరు. కర్ణాటక ఒక కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ సార్, ఎవరు సక్సెస్ ఎక్కడ సక్సెస్ సార్, దే ఆర్ ఓన్లీ సెక్రటరీస్ ఒక నియోజకవర్గం పరిధిలో. మర్యాద కూడా పోయి నేను 2 సార్లు గెలిపించినట్టు నువ్వెందుకు వెళ్ళలేదు, డిపాజిట్ పోయింది కదా, గెలిపించిన అంటే ఏం చేస్తారు నాకు అర్థమే కాదు. సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ వ్యూహం బన్నీ, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రణబ్ ముఖర్జీ ఇన్ఛార్జ్ నోడు, దిగ్విజయ్ సింగ్ నోడు, గులాం నబీ ఆజాద్ నోడు కొన్ని పార్టీలతో చర్చలు జరిపినప్పుడు అది వేరే సంగతి. అదే వీళ్ళు పోయి సెక్రటరీ నియోజకవర్గం నుండి నేను గెలిపించిన అంటే ఒకటి సార్. ఆయన వెంకయ్యరెడ్డి గారు అయితే క్యాంపులో ఉన్నాడు, ముఖ్యమంత్రి కానన్నాడు. తో అలాగే ఏదైతుందో ఈ విధంగా ఏదైతుందో ముగ్గురు బట్టి గారు సీరియస్ కంటెండర్ అండ్ ఇది లేటెస్ట్ గా అంటే ఫైనాన్షియల్ కానీ కొంత స్ట్రెంత్ ఎమ్మెల్యేల గ్రూప్ కానీ అండ్ ఎమర్జీ అయితే పొంగిరెడ్డి గారు కూడా అవకాశం ఇప్పుడు కాకుండా ఎప్పుడైతే బీసీ యాంగిల్లో పొన్నం ఉండడా, బీసీ యాంగిల్లో పొన్నము నేను అనుకుంటున్నా మంచి మిత్రుడు, నేను ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి నన్ను ఒప్పుకుంటారని అనుకోడు. అవసరమైతే డిప్టీ ఏదైతుందో బీసీకి నాకు ఏదైతుందో బీసీ ఉన్న దాంట్లో ఇప్పుడు బీసీలో ఇద్దరే ఉన్నారు కదా, ఈయన గౌడు ఆమె పద్మశాలి, మొదటి నుంచి ఎన్ఎస్సీ ఉన్నాడు, ఇండిపెండెంట్ పోటీ చేశాడు వేరే సంగతి అనుకోండి. సత్యనారాయణరావు గారి మీదే చేశాడు 2004లో, మళ్ళీ పార్టీలో వచ్చాడు, మార్క్ఫెడ్ అయ్యాడు, ఎంపీగా ఓడిపోయాడు, ఎంపీ అయ్యాడు, ఇవన్నీ జరిగింది, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, కాన్స్టిట్యూన్సీ చేంజ్ చేసి గెలిచాడు. ఈజ్ హార్డ్ వర్కర్. ఎనీవే అప్పుడున్న పరిస్థితుల్లో 2004లో రెబల్ గా చేయొచ్చు, బట్ ఏదైతుందో కరుడు కట్టిన కాంగ్రెస్ వాది, అతనికి ఓ డిప్టీ ఉప ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి మాత్రం అనుకుంటున్నాను అనుకోను. కానీ కులగ సమీకరణ చూసినప్పుడు రేపు ఏదైతుందో సాఫ్ట్ దూకుడు లేదు, వెరీ ఒబీడియంట్గా తను కూడా బయటకు పోయాడు అనుకోండి. ఒకసారి తెలుగుదేశంలో పోయాడు మహేష్ గౌడ్ గారు, పోటీ చేసి కూడా ఓడిపోయాడు అనుకుంటాడు నిచ్చిపల్లి. బట్ ఎనీవే అతనికి ఏదైతుందో సేమ్ కమ్యూనిటీలో రేపు మహేష్ గౌడ్ ఏదైనా వివాదాస్పదమైతే మహేష్ గౌడ్ కూడా ఏదైతుందో ఒక ఛాయిస్ లో బీసీ నాయకుల్లో రేపు ఎమర్జీ నాయకుల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలివేట్ అయ్యాడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సక్సెస్ఫుల్ గా చేశాడు. గాంధీ కోఆర్డినేషన్ కూడా బాగానే ఉంది, వివాదాలకు అతీతుడు, చిన్న అవినీతి మచ్చలేదు, వెరీ పొలైట్, అందరితో మర్యాదగా ఉంటాడు, ఓపిక ఉంటుంది, డిస్పోజ్ కానీ ఎవ్రీథింగ్, చికాకు లేదు, డబ్బులు సంపాదించాలని ఆశ లేదు. అంటే జనరల్గా దాన్ని ఎవరన్నా అది ఉంటే కూడా భయపడే వ్యక్తి, అమ్మో జాగ్రత్తగా ఉండాలి, సింపుల్ లైఫ్. తో రేపు బీసీ నాయకుల్లో ఎమర్జీ నాయకుడు మనకు కనిపించే దాంట్లో కాంగ్రెస్ లో మహేష్ గౌడ్ ఏదైతుందో బీసీ నాయకుడిగా ఎమర్జీ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది రేపు. అతనికి బ్రైట్ ఫ్యూచర్ ఏమాత్రం మనల్ని. కానీ ఏదైతుందో కాకతాళీయంగా మాట్లాడినా ఒక ముఖ్యమంత్రిగా ఆఫ్ ద రికార్డు మాట్లాడినా బయటకు వస్తాయి. ఇది ఓపెన్ అప్పే ముఖ్యమంత్రి కాంక్షించేటోళ్ళు. నీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అప్పుడే ఢిల్లీలో కూర్చున్నారు కదా వాళ్ళు. రాహుల్ గాంధీ కూడా అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని కొంత ప్రచారం జరిగింది, ఆయనకి చెప్పుకోవాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అంటే కొంత నేను క్రాస్ చెక్ చేసుకున్నాను, గత ఇంటర్వ్యూలో మనం అనుకున్నాం, కానీ కొంత ఫ్రీడమ్ ఏదైతుందో కొంత ఇవ్వాలని. ప్రతిసారి ఏదో మాట్లాడుతూ ఉంటే ఏదో కాంప్లైంట్స్ సలహాలు కాకుండా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ అండ్ వేణుగోపాల్ ఏదైనా ఉంటే అక్కడనే తెలుసుకోవాలి. ప్రతి దానికి ఏదైతుందో మనం రావడము చెప్పడము ఎక్స్ప్లెనేషన్ ఇంకోరు రావడం చెప్పడం అనేది ఇంటర్వ్యూస్ ఇయ్యద్దు అనేది ఏదైతుందో జనరల్గా నిర్ణయించుకున్నది. చివరికి ఏదైతుందో ఇది ప్రచారం తప్పుగా జరుగుతుంది కనుక చెప్పాల్సింది లెఫ్టీగా ఏదైతుందో మన 1 hour డిస్కషన్ ఏదైతుందో పెట్టడం జరిగింది. ఈ సిగ్నల్స్ రాంగ్ పోతున్నాయని ఎవరో మళ్ళీ చెప్పారు. రాహుల్ గాంధీ ఇన్నిసార్లు వచ్చిండు, 12-11 సార్లు ఇంటర్వ్యూ అడిగింది, ఇవ్వలేదు, అడిగిన రాలేదు అనేది గాడ్ నోస్.
ఇప్పటి వరకు ఎంతటిగా అడిగింది అనేది అక్కడ కనిపించలే మనకు. బట్ ఏది ఏమైనా లెంతీ డిస్కషన్ జరిగింది. ఈ బాధలు కూడా ఆయన చెప్పినట్టుగా అది ఆఫ్ ద రికార్డులో చెప్పలే, ఇట్లా జరుగుతుంది కోఆపరేషన్ చేయడం లేదని. సార్ సింపుల్ థియరీ సార్, ముఖ్యమంత్రి సార్ ఎవరైనా కూడా ఈరోజు ఒక ముఖ్యమంత్రి డయాస్కి వస్తుండు, మంత్రులు వచ్చి కానీ జనరల్గా సెక్రటరీస్ కానీ నిర్వాహకులు కానీ మొదలు కూర్చుంటారు. వచ్చి ముఖ్యమంత్రి టైంలీ ఆయనకు వివిధ కార్యక్రమాలు ఉంటాయి, టైంకి వచ్చేస్తారు. వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోరు కదా ఖాళీగా. సార్ విజువల్స్ మొన్న చూశాను 2 మీటింగ్లు, మంత్రులు ఎవరు లేస్తలేరు సార్. ఆ డాష్ మీద 3 మంత్రులు ఉంటే సీఎం ఇచ్చినప్పుడు కట్టొచ్చి ఇట్ ఈజ్ ఏ కన్వెన్షన్ సార్. రాజ్యాంగంలో ఎక్కడ లేదు ముఖ్యమంత్రి వస్తేనే లేవాలని. బట్ ఈ షుడ్ బి ఎవ్రీ షుడ్ బట్ బి స్టాండ్ కదా, ఇది సాంప్రదాయం. సార్ ఒకరు ఇట్లా పెట్టుకొని కూర్చున్నారు సార్, కాలు తీసిద్దలేక ఎక్కడికి పోతుంది సార్ ఇది? ఆ సీటుకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అక్కడ ఎవరున్నారు అని కాదు. ఈరోజు కొన్ని సంఘటనలు చెప్తాయి ఈరోజు మీకు. చెప్పండి. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు నలుగురు ఉన్నప్పుడు కొడుకే కదా సార్, జగన్ అనేవాడు కాదు సార్ అనేవాడు. కేవీపీ అండ్ రాజశేఖర రెడ్డి గారు ఎంత క్లోజ్ ఉంటారో అందరు జర్నలిస్టులు అందరూ పొలిటీషియన్ విషయం కూర్చున్నప్పుడు రాజశేఖర్ అంటాడు. ముఖ్యమంత్రి అయినాక ఎవరు ఇంకో థర్డ్ పర్సన్ కూడా సార్ 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 ఆ సీటుకి రెస్పెక్ట్ అండి, ప్రాణమిత్రులు. ఇది మనము జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారిలో చూసినాము, అట్లనే రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారు చూసినాము. ఎవరైనా సార్ షుడ్ రెస్పెక్ట్ ద సీట్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది సార్, లేవలేదంటే ఇక చూడండి. ఈరోజు నేను ఒకసారి కలిసాను రేవంత్ రెడ్డి గారు ఒక మృత్యువీరుల చేయడం ప్లాన్ గురించి. చాలామంది ఉన్నారు, మహేష్ గౌడ్ ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వేమ నరేందర్ ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు, అసెంబ్లీ నడుస్తుంది. సార్ అన్నా అని 4 సార్లు సంబోధించింది సార్. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో అందరితో ఇప్పుడు ఎవరినైనా అన్నా అని మీటింగ్లలో ఓపెన్ అడ్రస్ చేస్తుడు కాదు, ఈవెన్ సంబోధించడం మాట్లాడడం కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్దోళ్ళందరినీ టెల్లింగ్ ఆఫ్ అన్నా. సీనియర్ లేదన్నా ఇప్పుడు దేవేందర్ గౌడ్ బట్టి ఎంత రెస్పెక్ట్ మాట్లాడడం కాదు, సంబోధనే. అటువంటి బాడీ లాంగ్వేజ్లో నేను అబ్జర్వ్ చేసిన, చాలా మందితో వాకప్ చేసిన, చాలా ఈజీగా ఏదైతుందో మిగిలితుంది. అపాయింట్మెంట్కి పడిన దాని గురించి పోదలుచుకోలేదు, బట్ అందరినీ కూడా సెక్రటరియట్లో డిస్పోజ్ చేస్తున్నాను. ఫంక్షనింగ్ ఆఫ్ స్టైల్ వెరీ సింపుల్ ఆఫ్ సింపుల్. హౌస్లో కూడా మనం చూస్తున్నాం, అతనికంటే పెద్దవాళ్ళు ఎట్లా అన్నాన్ని సంబోధిస్తున్నాడు, అవసరం లేదు కదా. గౌరవ సభ్యుడు పాయల్ శంకర్ అన్న, మా అన్న, మా అక్క, ఇవన్నీ ఎట్లా సంబోధించారు. బాడీ లాంగ్వేజ్లో మాత్రము ఖచ్చితంగా అదే భాషలో చేంజ్ చేసుకోవాలి ముఖ్యమంత్రి ఏదైతుందో. అంటే నేను సీఎం అయినా కూడా నేను అలాగే ఉంటాను, ఒక్కలాగానే ఉంటాను ఇప్పుడు అనే ఒక ఇంప్రెషన్. అది నష్టం జరుగుతుంది కదా, కాంట్రవర్సీ అవుతుంది కదా. ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి అది వివాదం అయిపోయింది కదా. దీంట్లో డిఫేమ్ మోడీ గారు అయినరా, ఇందిరాగాంధీ ఫ్యామిలీ, నెహ్రూ ఫ్యామిలీ డిఫేమ్ అవుతుందా? ఇది ఒకటి గమనించాలని ఏదైతుందో. నేను వ్యక్తిగతంగా పోయి ఇవన్నీ లెక్చర్లు చెప్పడం నాకు అలవాటు లేదు, సమయం లేదు, మన పనులు మనకున్నాయి. బట్ ఆయనకుండే మిత్రులు కానీ సలహాదారులు కానీ తను కానీ ప్రచార సాధనాల్లో చూస్తుండ్రు, ప్రముఖ పత్రికల్లో తనకుండే మిత్రులు ఆర్టికల్లో రాస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఏదైతుందో షుడ్ బి లాంగ్వేజ్ ప్రాపర్గా ఉండాలి, ఇది నష్టం జరుగుతుంది, ఇది జనవాక్ ఉంది, దీన్ని ఏదైతుందో చేంజ్ చేసుకోవాలని మీ తెలుగు పాపులర్ ద్వారా ఆయన మిత్రులకు ఆయనకు ఉండే సలహాదారులకు చేతులు జోడించి చెప్తున్నా. దీనివల్ల పార్టీకి తన వ్యక్తిగతంగా కూడా ఏదైతుందో ముఖ్యమంత్రి దానికి కూడా కొంచెం నష్టం జరుగుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, గోవింద ప్రకాష్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీకు బాగా సన్నిహితులు, బాగా దగ్గర. ఇప్పుడు ఏపీలో కొంత ప్రచారం జరుగుతుంది, ఆయన వైసీపీకి వెళ్లే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కొంత సీనియర్లు చాలా అవసరం, కొన్ని సలహాలు ఇచ్చేవాడు కొంత అవసరం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సలహాదారుడుగా
చేరే అవకాశం ఉంది అనేది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొంత ప్రచారం చేస్తుంది, కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న పరిస్థితి. వీళ్ళంటే అటువంటి అవకాశం నేను ఒక మొన్న 10 రోజులుగా కలిసిన చాలాసేపు ఒక గంటన్నర కలిసి కూర్చున్నాం అక్కడ. బట్ ఆయన క్యారెక్టర్ ప్రకారము మళ్ళీ రాజకీయాల్లో పోటీ చేయడం కానీ ఇంకో పార్టీలో చేరడం అనేది జరిగే పని కాదు. సలహాదారుడు క్వశ్చనే లేదు. అతని దగ్గరికి వెళ్ళి సలహాదారునిగా పార్టీలో సలహాలు ఇవ్వటానికి ఒక పార్టీలో పెట్టుకున్నాము సలహాలు. అతన్ని రాజశేఖర రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు కాకుండా ఏదైతుందో రాజశేఖర రెడ్డి అభిమానించేవాడు అరుణ్ గారు. ఆయన కుటుంబం అంటే కూడా గౌరవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా అడిగితే అడగకపోతే చెప్పడు, పుస్తకాలు ఏదైనా మీడియాలో చెప్తూ అనొచ్చు, అడగకపోతే తను కల్పించుకొని చెప్పాడు. అడిగినప్పుడు సలహాలు చెప్పే అవకాశం ఉంది, అడిగినప్పుడు ఫోన్లో. కానీ ఇతనితో ఇన్వైట్ చేస్తే ఇంటికి వెళ్ళొచ్చు, మాట్లాడదాం రా అంటే ఆయన ఫోన్లో మాట్లాడవచ్చు. కానీ పార్టీలో చేరడం కానీ సలహాదారుని పోస్ట్ తీసుకునే అవకాశమే లేనే లేదు అరుణ్ కుమార్ గారు. అతని క్యారెక్టర్ ప్రకారం ఈజ్ నో మోర్ పాలిటిక్స్. ఒక సమాజం కోసము కొన్ని ఇష్యూస్ మీద అవసరం అనుకున్నప్పుడు తనకు ఒక సెంటర్ ఉంది రాజమండ్రిలో. అది ఆయన లైఫ్ ఉన్నంతసేపు అది ఏదైతుందో ఏర్పాటు చేశారు లైబ్రరీ. డైలీ ఏదైతుందో తన ఇంటికి తన సొంత చిన్న కారు డ్రైవ్ చేసుకుంటూ పోతాడు. ఒక 3-4 గంటలు పలుకుంది, 2 దాకా కూర్చుంటాడు, 3 గంటలు అక్కడ రాజమండ్రిలో ఉంటాడు. అవసరం అనుకున్నప్పుడు సబ్జెక్ట్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు చేస్తాడు. తనకు ఒక మిత్రమండలి ఉంది, సీనియర్ లైబ్రరీ ఉంది. ఆ బుక్స్ అని కూడా దానిలో చేసిన దానికి రామచంద్రరావు గారు కూడా సమకూర్చారు. ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంప్లీట్ అతను ఉన్నంత కాలం ఏదైతుందో ఎంపీ ల్యాక్స్ ఆ రూము ఏదైతుందో చాలా బిగ్ వన్. దాంట్లో ఒక చిన్న కాన్ఫరెన్స్ హాల్ ఉంది. ఏదైనా జరిగినప్పుడు కూడా అది ఉచితంగా కూడా ఏదైతుందో అతనికి ఇవ్వడానికి ఏదైతుందో ఆ సొసైటీ వాళ్ళని జస్ట్ పోలీస్ స్టేషన్ ఏదో నాకు ఏరియా జ్ఞాపకం లేదు, ఏదో ఇమీడియట్ పోలీస్ స్టేషన్ ఆనుకొని ఉంటుంది. తప్పితే అంటే ట్రాప్ లో తేవాలని చూస్తారు కానీ ఈ క్వశ్చన్ లేదు. ఆయనకు మళ్ళీ రాజకీయాల్లో వచ్చి కానీ సలహాలు ఇచ్చి కానీ లాభం జరిగితే వేరే సంగతి, నష్టం నా వల్ల జరగదని అంతే తప్పితే ఆయనకి ఏదైతుందో నో ఇంట్రెస్ట్. ఇది వెరీ సింపుల్. ఒక పాప మ్యారేజ్ అయింది, వెల్ సెటిల్, తన ఇంతంతో ఓ గ్యాస్ ఉంది, ఇన్కమ్, తన పెన్షన్ వస్తుంది ఎంపీగా. ఆయన లైవ్లీవుడ్ ఏదైతుందో ఇంత ఉన్న ఇల్లు కాంప్లెక్స్ ఏదో కట్టొచ్చు. ఇది ఓవర్ అంబిషన్స్ కాదు. ఇది వెరీ సింపుల్, వెరీ హానెస్ట్ మ్యాన్. టోటల్ ఏదైతుందో అతను సమాజం కోసం ఏదైనా అక్కడికి వచ్చేది మాట్లాడుతుంది కానీ ఆయనకి ఏదైతుందో స్వలాభం కోసం ఏది లేదు. పార్టీలో చేరే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి అయితే నాకేదో జరుగుతుందని కూడా లేదు. కాంట్రవర్సీకి ఏదైతుందో పోడు, ఉన్నది వాస్తవం మాట్లాడతాడు. అవన్నీ డిఫర్ చేయొచ్చు. కొన్ని ఇష్యూస్లో జగన్కు నష్టం జరిగింది, కొన్ని ఇష్యూలో తెలుగుదేశం నష్టం జరగచ్చు. అతను ఏదైతుందో జగన్కు ఫేవర్ అనుకుంటారు. నో, చిట్ ఫండ్ ఏదైతుందో ఈరోజు రామోజీ ఫిలిం సిటీ మార్గదర్శి చిట్ ఫండ్ ఏదైతుందో అనుకోకుండా అతని చేతికి దొరికింది అతని కుటుంబ సభ్యులు. నేను కూడా నాకు అనుకోకుండా నాకు దొరికింది తప్పితే అతని మీద నాకు వ్యక్తిగతంగా రామోజీరావు గారితో ఈరోజు అతనికి కానీ నాకు కానీ ఎటువంటి భేదాభిప్రాయం లేదు. లాను వైలేట్ చేశాడు అతను. సమాజాన్ని నేను సంస్కరిస్తానని అతని పేపర్లో ఇదడ్డొచ్చింది అద్దొచ్చింది. సమాజంలో నేను ఒక్కరిని తప్పితే అందరూ దొంగలన్న విధంగా చిత్రించి లేని పాపాలు లేని వైలేట్ చేసింది ఈరోజు రామోజీరావు. ఈరోజు మినిమం వేజ్ ఇవ్వక ప్రజా రాజధానిని అడ్డంగా ఏదైతుందో చేసి ఒక 600 పైన ఇళ్ల పట్టాలు ఇస్తే దాంట్లో లోపలికి పోనివ్వడం లేదు. ఇవాళ రేపు అది ఎప్పుడైనా జరగవలసింది, వాళ్ళ కుటుంబ సభ్యులు వదిలిపెట్టవలసింది. పోంగి ఏం తీసుకపో ఏదైతుందో ఖచ్చితంగా అతను తప్పులు చేశాడు, వైలేట్ చేశాడు. ఈ రోజు ఆయన కుటుంబమే రామోజీరావు తప్పు చేస్తే మేమెవరు బాధ్యులని వాళ్ళ అడ్వకేట్లు వాదించింది కదా. ఇలా రామోజీ తప్పు చేసిందని ఒప్పుకున్నట్టే కదా. అంటే ఈరోజు కొడుకు కోడలు ఆ కుటుంబ సభ్యులంతా మా తాత తప్పు చేసిండు మాకేం సంబంధం అంటే ఎట్లా? ఆ చట్టం ఎలా ఉందంటే ఖచ్చితంగా ఫైన్ కట్టవలసిందే. అతను చనిపోయినా అతను ఇప్పుడు కొడుకు కోడలు మనవలు చనిపోయినా కూడా అది కంటిన్యూ కావాల్సిందే కేసు. ఎక్కడ ఆ కేసు నుంచి తప్పించుకోలేదు. ఆ చట్టంలో అంత పగడ్బందీగా ఉంది. రికవరీ అవుతుంది, ఆస్తులు రికవరీ అవుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు.
ఇట్ ఈజ్ ఎ టైం ఫ్యాక్టర్ దాంట్లో ఏమాత్రం ఉంది. అలాగే ప్రజా రహదారి నేను ఏదైతే పెట్టిందో ఈ రోజు కాకుండా రేపు నాకు పనులు ఉన్న వాళ్ళు దాన్ని ఎంబడి బలేదు అనుకోండి, ఖచ్చితంగా ప్రజా రహదారి వదలవలసిందే, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అలాగే దాంట్లో ఎవరికైతే పేదలకైతే పట్టాలు ఇచ్చిందో ఆ పట్టాలు వాళ్ళకు చెందవలసిందే. దీని కాక ఆల్టర్నేటివ్ ఇస్తూ ఉంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు, అది జరిగే పని కాదు. ఓకే, గోంది ప్రకాష్ గారు, ఏపీ రాజకీయాల విషయానికి వస్తే అక్కడ కొడాలి నాని కావచ్చు, లేకపోతే వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళ అరెస్టులు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మీద చాలా ఎలిగేషన్స్ చాలా వచ్చాయి. వీళ్ళని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ అరెస్టులు ఉండకపోవచ్చు అనేది మొదట్లో కొంత ప్రచారం జరిగింది, ఆలస్యం అయ్యేటప్పటికి. ఇప్పుడు చూస్తే వంశీ గారి అరెస్టు, దీన్ని ఎట్లా చూసుకోవాలి? డెఫినెట్లీ సార్, అది ప్రచారం తప్పు. ఎవరైతే తెలుగుదేశం అభిమానులు ఉన్నారో, సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో, మనం వస్తేనే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలనేది చాలా విస్తృత ప్రచారం జరిగింది, పార్టీలో చర్చ జరిగింది. ఏం చేస్తలేడు మళ్ళా తన సీటు ప్రభుత్వం, కానీ వస్తేనే వాళ్ళ ఆ కార్యక్రమాలు చేస్తే రాష్ట్రము కంప్లీట్ ఆర్థికంగా పరిస్థితి బాగలేదు. దీన్ని కుదురు చేయాలి. సిస్టమ్స్ ఏదైతుందో కొలాప్స్ అని వాటిని సెటరేట్ చేయాలి. అడ్మినిస్ట్రేషను ప్లస్ కేంద్రంతో సంబంధాలతో ఎలా చేయాలి, రాజధాని ఎలా చేయాలి, ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలి, దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసిన కానీ కేసుల గురించి ఎప్పుడు కానీ రివ్యూ కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు, ఈ ముగ్గురే ఇంపార్టెంట్ కదా. సో ఎప్పుడు కానీ రివ్యూ చేయలేదు, దీని గురించి పట్టించుకోలేదు. దాని మీద పార్టీలు కూడా బాగా నెగటివ్ కూడా వచ్చింది. అనుకోకుండా మొన్నటి కేసు ఏదైతుందో అతన్ని విడ్రా చేయడంలో అతను దొరికాడు. నందిగం సురేష్ అరెస్ట్ చేయాలి. ఇటు పేరుని వాళ్ళ మీద ఏదైతుందో నాని మీద ఏదైతుందో కేసులు నడుస్తా ఉన్నాయి. కొడాలి నాని, బోర్లగడ్డ నీళ్ళు ఆల్రెడీ అది చేశారు. సో ఇవన్నీ 1 by 1 ఏదైతుందో ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకోటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను 40% వచ్చింది మళ్ళీ అధికారం వస్తా అంటున్నారు. సార్, నీ కుటుంబ సభ్యులైతే నువ్వు పంపించినవు, తల్లి చెల్లిని. ఈరోజు విజయసాయి రెడ్డి నీ తాత తండ్రి నీకు కంపెనీలు పెట్టించిన ఆయనే. నువ్వు ఇంత ఈ ఉన్నత స్థానానికి పోయినావంటే నీవు సలహా అడిగిండా, ఆయన సలహా చెప్పిండా, ఏది జరిగినా కూడా ఈ సామ్రాజ్యం 1000 కోట్లకు పోయినామంటే బికాస్ ఆఫ్ విజయసాయి రెడ్డి కదా. అలీబిల్ కంపెనీలు నీ ఇంటి ఆడిటర్ దొరకపట్టుకనే చేసినావు కదా, పకడ్బందీగా తయారు చేసింది కదా అతను. అప్పుడున్న పవర్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా ఈ దాల్మియా కానీ ఇండియా సిమెంట్లు కానీ పెన్నా కానీ మెట్రిక్ ప్రసాద్ వీళ్ళందరినీ డబ్బులు ఎట్లా పెట్టేయాలని దాంట్లో వీళ్ళందరినీ చేసింది ఆయనే కదా ప్లాన్ అప్పు. అటువంటి వాడు ఇలా రాజ్యసభ వదులుకొని రాజకీయాలు వదులుకున్నాడు. ఇవాళ వాళ్ళ నాని మిలిటెంట్ ఆయన రాజీవ్ గాంధీ అభిమాని. రాజశేఖర రెడ్డి గారికి ఒక యూత్ వింగ్ ఉండే, ఒక కాపు నాయకుల్ని ఏలూరులో మేము పోయినప్పుడు 92 ఎప్పుడు రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఒక స్ట్రీట్ లో, ఏలూరు చాలా ఎక్కువగా ఉంటుంది, విపరీతంగా జనం. చిన్న ఒక ఇక్కడ వరకు పెట్టిందో రాజీవ్ గాంధీ ఒక స్టాచ్యూను ఏదైతుందో ఒక స్ట్రీట్ లో చేశాడు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలే లేదు 92లో అతను. అటువంటి వాడు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవాడు. ఆయన ఇంటికి మేము కూడా పోయాం రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు. సో ఆ ప్రోగ్రామ్ లో వట్టి వసంత్ గారు వీరంత పెద్ద ప్రోగ్రామ్ అయింది భీమవరం నుంచి ట్రైన్ దిగిన తర్వాత. సో అటువంటి వాడు నువ్వు మంత్రి చేసి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది అనుకుంటా. ఇలా పార్టీ వదిలిపోయాడు. స్వామినేని ఉదయభాని మిలిటెంట్ ఆఫ్ రంగా గారికి ఫ్రెండ్, రాజశేఖర రెడ్డి గారికి ఫస్ట్ నుంచి. సో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటారు. అటువంటి వాడు ఇలా పార్టీ విడిచిపెట్టిపోయాడు. ఉదయభాని మిలిటెంట్, ఆల్నాని మిలిటెంట్, విజయసాయి రెడ్డి అయితే నీ కుటుంబానికే అంకితం. అటువంటి వాళ్ళు పార్టీ వదిలిపెట్టిపోతుంది. ఎక్కడి కాన్ఫిడెన్స్, ఏ సంగతి? ఉన్నోళ్ళంతా క్రిమినల్స్ ఏదైతుందో ఇవాళ రోజా గారు కూడా వెళ్ళిపోయే పరిస్థితి. 2 కొడుకులు ముందు కృష్ణనాయుడు, ఒక కొడుకు ఎమ్మెల్యే అయింది ఇప్పుడు, ఇంకో కొడుకు వాళ్ళిద్దరికి ఆయన పొలిటికల్ ఆస్పిరెంట్. అతన్ని తీసుకొని ఇన్ఛార్జ్ చేయాలనే నడుస్తా ఉంటే ఇప్పుడు రోజా థ్రెట్ చేసింది రాజీనామా, నేను పార్టీలకి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతుంది రోజా? ఏ పార్టీ? ఎక్కడికి పోతుంది? పార్టీకి రాజీనామా ఇస్తాను. ఎక్కడికి పోతుంది ఏం చెప్పలేకలుగుతా. రేపు వాళ్ళ నానికి తెలుగుదేశంలో ఇన్వైట్ చేసుకున్నప్పుడు రోజాను కూడా తీసుకోవచ్చు. ఏమున్నది? తీసుకోవచ్చు, అంతే కదా. పార్టీలో ఎక్కడుంది సార్ సిద్ధాంతం? ఎక్కడుంది పార్టీలో? నేను 5 ఏళ్ళు పార్టీలో చేసింది కదా, ఆ పార్టీలో 2 సార్లు పోటీ చేసింది, 2 సార్లు ఓడిపోయింది కదా సార్. ఆ పార్టీలో ఉండే రాజశేఖర రెడ్డి గారిని
తిట్లు తిట్టింది కదా సార్. ఇంకెవరున్నారు ఇట్లా లిస్ట్? రోజా ఒకటి, ఇంకా ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. సో అక్కడ ఇన్ఛార్జ్ ఆఫ్ వరకు అట్లే మీకు రాజశేఖర్ ఇండిపెండెంట్ గెలిచిండు కదా, వాళ్ళ తండ్రి సాంబయ్య గారు కాంగ్రెస్ నుంచి గెలిచిండు కదా, రాజశేఖర రెడ్డి గారికి అభిమాని కదా, జిల్లా గుంటూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చేసిండు కదా. ఇలా రజనీ తీసుకుపోయి మళ్ళీ అక్కడ ఇన్ఛార్జ్ చేస్తే ఇప్పుడు రాజశేఖర్ కూడా బయటకు వస్తుంది కదా ఎమ్మెల్సీ. ఇది మిలిటెంట్ కదా సార్, అతను టికెట్ ఇవ్వకుండా వైఎస్ఆర్పీలో ఉన్నాడు కదా సార్. కాన్స్టిట్యూన్సీ కూడా మార్చారు రజనీ మార్చి ఎన్నుకుంటారు పోయిన ఇప్పుడు మళ్ళీ రజనీ ఇన్ఛార్జ్ చేసిండు. సో రాజశేఖర్ కూడా ఇట్లా చాలా మంది ఏదైతుందో చాలా ప్రాంతాల్లో నేను కొంచెం వాకప్ చేస్తున్నా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, చాలా మంది ఏదైతుందో అన్నట్టు ఉన్నారు. కొంతమంది కేసులకు భయపడి పేరు అవసరం లేదనుకోండి, మేము వస్తాం మాకు మీద కేసుల గురించి ఏదైతుందో కొంచెం హెల్ప్ చేయాలనేది కూడా మీడియన్స్ తోటి మాట్లాడుతున్నారు, ఇబ్బంది పెట్టదని. సో కొందరైతే రాజకీయాలు మేము వదులుకుంటాం, మేము రాజకీయాలు ఉండమని చెప్పడానికి తయారుగా ఉన్నారు. ఏళ్ళిన వాళ్ళు జిల్లాలో మొత్తం చక్రం నింపిన వాళ్ళు. ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేనేదైతుందో మళ్ళీ అధికారం వస్తా నాకు 40%, అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. నీ దగ్గర ఉన్న మిలిటెంట్స్ అధికారం కోసం వచ్చిన వాళ్ళు కాదు, పేరు చెప్పదలుచుకోవాలి, అధికారం కోసం ఎవరు వచ్చిండ్రు ఏ సంగతి లేదు. ఈ రోజు నీ మిలిటెంట్ నీ తండ్రితో నీ కుటుంబంతో అభిమానం ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టే, పట్టుకోల్పోతున్నట్టే కదా, పట్టుకోల్పోతున్నట్టే కదా. సో ఏది ఏమైనా ఈ రోజున్న పరిస్థితిలో చంద్రబాబు గారు ఒక సిస్టమేటిక్గా కక్ష సాధింపు అనేది ఉండద్దు, చట్టము తన పని తను చేసుకపోతుంది అనే ఉద్దేశంలో 1 by 1 బిల్డప్ ఏదైతుందో అధికారులు కూడా ఏదైతుందో సిస్టమేటిక్గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చినట్టుంది. 1 by 1 ఎట్లయితే కొంత ఎంక్వైరీ చేస్తూ లాగుతుందో ఆ విధంగానే వస్తున్నాయి తప్పితే కక్ష సాధింపు చర్యగా మనకు కనబడడం లేదు. కనబడదు. అది కనబడడం వల్ల కూడా పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఆయన అడ్మినిస్ట్రేషను రాష్ట్రాన్ని చితికిలబడ్డ రాష్ట్రాన్ని ఎలా చేయాలి ఇది కంట్రోల్ చేసుకుంటానికి కోసమే తన తపన తప్పితే ఈ వీళ్ళని ఏదైతుందో ఇంకా 4 ఏళ్ళ అవకాశం ఉంది, అదేమి ఇబ్బంది కాదు. 1 by 1 ఖచ్చితంగా ఏదైతుందో కేసులున్నాయి, రిజిస్టర్ అయినాయి, ఫిర్యాదుదారులు ఏదైతుందో ఇబ్బంది పడ్డోళ్ళు బయటకు వస్తున్నారు, వాళ్ళు ఏదైతుందో వాళ్ళే ఏదైతుందో ఫైల్ చేస్తున్నారు, కొత్తగా అప్లికేషన్ ఇస్తున్నారు. రఘురామరాజు గారిదే ఉంది. ఈరోజు వచ్చిన తర్వాత కొంత కదలిక అయితే జరుగుతుందా లేదా, జరుగుతుందా లేదా మరి దాన్ని ఏదైతుందో రఘురామరాజు గారు కూడా కొంత అసంతృప్తి ఉండొచ్చు, నాది ఫాస్ట్ జరగడం లేదని. బట్ ఏదైతుందో 1 by 1 ఇలా పిలిచి ఆయన తీసుకొచ్చారు కదా, జరుగుతుంది కదా. సో నేను అనుకుంటున్నా ఏదైతుందో ఎవరిని వదిలిపెట్టే అవకాశం లేదు. సీరియస్గా మళ్ళీ కూడా నేను అనుకుంటున్నా బయట మళ్ళీ రెడ్ బుక్ ఏదైతుందో రాశాను అటువంటిది ఏదైతుందో సిస్టమేటిక్గా జరుగుతుందని చెప్తున్నాడు. కొన్ని సీరియస్ ఇష్యూని అతను నోట్ చేశాడు, దాన్ని ఒక సిస్టమేటిక్గా అధికారులకు ఇన్స్ట్రక్షన్ చేసి 1 by 1 ఏదైతుందో ఒకటేసారి అందరి మీద పడకుండా ఏదైతుందో 1 by 1 వస్తుంది. ఆ 1 by 1 తోటి ఏదైతుందో 1 month ఇదే నడుస్తుంది కదా, దాని తర్వాత ఇంకోళ్ళు వస్తున్నారు. కొడాలి నాని కూడా ఖచ్చితంగా అరెస్ట్ కావడం ఖాయము. అతను చేసిన వాటి మీద అక్కడ మీద కేసెస్ ఉన్నాయి, కొన్ని ఫైల్ అవుతున్నాయి. చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిండు కుటుంబం మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద, వాటి మీద అసెంబ్లీలో. అది వేరు సంగతి అనుకోండి, సెక్షన్స్ ఏముంటాయి. కానీ అక్కడ జరిగిన భూ లావాదేవీలు కానీ, ఒక థియేటర్ ఇష్యూ కానీ, క్యాసినో ఇష్యూ కానీ అవన్నీ ఉన్నాయి. అవన్నీ వారి ఇన్వెస్టిగేషన్. ఆ ఇష్యూలో ఖచ్చితంగా కొడాలి నాని గారు కూడా అరెస్ట్ కావడం ఖాయం, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. రెడ్ బుక్ ఎఫెక్ట్ ఇదంతా డెఫినెట్లీ సిస్టమేటిక్గా చేస్తున్నారు. అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా నాకుండే సమాచారం 1 by 1 స్లో పకడ్బందీగా ఏదైతుందో సిస్టమేటిక్గా చేయమని తప్పితే ఆధారబాధాలుగా చేసేది అవుతుందో అవసరం లేదు అనేది అవుతుందో ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు కూడా. అటువంటి అధికారులను కూడా వాళ్ళు వేసుకున్నారు, మార్పు చేశారు. ఆ అధికారులు కూడా డీజీపీ కూడా కొత్త డీజీపీ నెమ్మదిగా పనిచేయడం జరుగుతుంది. అనుకోకుండా నేను ఉన్నాను గుంటూరులో ఒక అధికారి, కమిషనర్, ఖమ్మం జిల్లా వాసి, IPS, నేను హాఫ్ అన్ అవర్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పద్ధతి చూస్తే ఏదైతుందో దూకుడుగా పోవాలని ఏదైతుందో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. అనుకోవడం కూడా వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఆఫ్ సిస్టమేటిక్. ఖమ్మం అధికారి, IPS, కమిషనర్ నేను గుంటూరులో కలిశాను అనుకోకుండా సందర్భంలో ఒక హాఫ్ అన్ అవర్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ మాట్లాడాను. లాట్ ఆఫ్ ఇష్యూస్, దీనికంటే ఎక్కువ జనరల్ ఇష్యూస్.
ఆ బాడీ లాంగ్వేజ్ లో మనకు కనిపించింది ఏదైతుందో, దే ఆర్ నాట్ మిస్యూజింగ్ ఆఫ్ అధికారులను దూకుడుగా మా శత్రువులను బంధించండి, కేసులు పెట్టండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదు. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు కనిపించింది నాకు. యు డూ అంతే, వాడిని మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వేసేసే ఆ పద్ధతి కనిపించడం లేదు ఆ అధికారి బాడీ లాంగ్వేజ్ చూసినప్పుడు. నేనే మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అంటే పక్కకే కూర్చున్నాము. ఒక విఐపీ దగ్గర కలవడానికి పోయినప్పుడు ఏదైతుందో కలవడానికి వచ్చాడు. మంచి పొజిషన్లో ఉన్న విఐపీ అతను. మంత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అనుకోండి. నేను కూడా దాదాపు 2.5 hours ఉన్నాను. లాస్ట్కి నేను కలిశాను. అక్కడ చూసిన పద్ధతి, వాతావరణం చూస్తే ఈ దూకుడుగా పోవాలనేది పార్టీ కార్యకర్తలకు ఉంటుంది, పార్టీ నాయకులకు. కానీ వాళ్ళు అనుభవజ్ఞులు. దాదాపు 14 సంవత్సరాల పైన ముఖ్యమంత్రి చేశాడు, 15 సంవత్సరాలు అపోజిషన్ చేశాడు. రామారావు గారప్పుడు కూడా అతనే కదా, 89 to 94 కూడా. మళ్ళీ తర్వాత 10 ఏళ్ళు ఈ కాలంలో చేశాడు కదా, రాజశేఖర రెడ్డి కాలంలో. అక్కడ 5 ఏళ్ళు చేశాడు కదా, 15 ఏళ్ళు దాదాపు 20 సంవత్సరాలు కదా అధికారం. 14 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు 4th టర్మ్ కదా ముఖ్యమంత్రిగా. సో ఈజ్ డూయింగ్ ఆఫ్ సిస్టమేటిక్. దీనివల్ల ఏదైతుందో ఇప్పుడు కూడా ఈ రీసెంట్ ఇన్సిడెంట్ ఆఫ్ వంశీ అయిన తర్వాత కొంచెం టాక్ ఏదైతుందో డిఫరెంట్ అయిందనేది వాళ్ళే. నేను ఒక వ్యక్తి నాకు ఇక్కడ వాళ్ళ ఏదో ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. ఈజ్ ఎ మిలిటెంట్ ఆఫ్ టీడీపీ సార్. మొదలు అపోవాలు ఉండే కానీ ఇప్పుడు ఈ వంశీ అయిన తర్వాత ఈ కొడాలని ఇవన్నీ ఈ రఘురామరాజు వచ్చిన తర్వాత కొంచెం మళ్ళా డిఫరెంట్ అయింది. మా అందరికి నారాజు ఉండే, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు అని మిలిటెంట్ మైలవరం కాన్స్టిట్యూన్సీ నాకు మంచి మిత్రుడు. ఈజ్ మిలిటెంట్ అంటే మిలిటెంట్ అతను మంచి నాయకుడు, రాజకీయ అవగాహన ఉన్నతను. నిన్న ఒక దాదాపు హాఫ్ అన్ అవర్ మాట్లాడితే ఇక్కడ వాళ్ళ కొడుకు కూడా బయట ఉంటే కెనడాలో ఉంటే వచ్చాడు. ఇద్దరు సన్స్ అతనికి. వాళ్ళు ఇక్కడ ఈ ఫిలిం నగర్ సొసైటీలో ఆగారు వాళ్ళు. అతనితో సంభాషించినప్పుడు ఏదైతుందో ఈ అపవాదం ఏదైతుందో ఆఫ్టర్ వంశీ తర్వాత రఘురామరాజు గారు జరిగిన తర్వాత ఈ తులసి ఏదో ఉన్నాడు కదా అతను, ఇవి జరుగుతూ ఉంటే ఆ సునీల్ జరుగుతూ ఉంటే ఇన్వెస్టిగేషన్ కొంచెం ఏదైతుందో మళ్ళా కుదుటపడ్డది. అరే వీళ్ళు ఏమీ తీసుకోరు, వీళ్ళు అధికారం తప్పితే శత్రువులు ఎవరినైనా వదిలిపెడతారు, ఎందుకు మనకి ఇబ్బంది, ఎందుకు ఇది ఒక రప్చర్ అనే పద్ధతి ఏదైతుందో మాకుండే ఆ భావన పోయింది అని ఖచ్చితంగా నిన్న సాయంత్రం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.